కావ్య రాజ్ని రేవతి ఇంటి నుంచి లాక్కు వెళ్లి దుగ్గిరాల వారి ముందు నిలబెడుతుంది. రాజ్ తలకు కట్టు ఉండడం చూసి అల్లాడిపోయిన కుటుంబ సభ్యులు రుద్రాణి మాటలకు కనెక్ట్ అవుతారు. చూసారా రాజ్ చనిపోవాలనుకుంటున్నాడు ఈ కళావతి రిజెక్ట్ చేయడంతో అంటూ కళావతిని దోషిని చేస్తుంది రుద్రాణి. ఇదే నిజమని నమ్మి అంతా కావ్యను తిడుతూ ఉంటారు. దాంతో కావ్య రాజ్తో, విన్నారా, వీళ్లంతా అనుకునేది నిజం కాదని చెప్పండి అంటుంది. ఇంతలో యామిని ఎంట్రీ ఇస్తుంది. కళావతి, మా బావ సంతోషం కంటే నాకేమీ ముఖ్యం కాదు. చెప్పు కళావతి, మా బావను వద్దు అనడానికి నీ దగ్గరున్న కారణమేంటి? ఎందుకు తనను బాధ పెడుతున్నావు? ఆ దేవుడి దయవల్ల మా బావకేం జరగలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఏదన్నా అయ్యుంటే, తన ప్రాణాలు పోయుంటే ఏంటి పరిస్థితి అంటుంది యామిని తెలివిగా. ఆ మాటకు కావ్య లాగిపెట్టి యామినిని కొట్టేస్తుంది, క్షణం కూడా ఆలోచించకుండా. ఇంకొక్కసారి ఆయన గురించి ఇలా పిచ్చివాగుడు వాగావంటే చంపేస్తాను. ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దానికోసం నా జీవితాన్ని పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అంటుంది కావ్య ఆవేశంగా యామినితో. ఆ మాటలు రాజును మెప్పిస్తాయి. ఓహో, మరి మా బావ ప్రాణాలకు అంత విలువ ఇచ్చేదానివి అయితే తన ప్రేమను నువ్వు ఎందుకు అంగీకరించడం లేదు? తను నీతో కలిసి 7 అడుగులు నడవాలని ఆశపడుతూ ఉంటే ఎందుకు ఒప్పుకోవడం లేదు అంటుంది యామిని కోపంగా. అందుకు కళావతి తలదించుకుని నిలబడుతుంది. సమాధానం చెప్పదు. చూసావా బావా, చూసావా, కారణం చెప్పమంటే తన దగ్గర సమాధానం లేదు చూసావా? ఇదంతా చూస్తుంటే నీకింకా అర్థం కావడం లేదా బావా? ఈ కళావతి నిన్ను మోసం చేస్తోంది. కావాలని నీతో ఎమోషనల్ గా ఆడుకోవాలని చూసింది. నువ్వు ఇష్టపడుతున్నావని తెలిసే నిన్ను తన చుట్టూ తిప్పుకుంది. మగవారి మనసులతో ఆడుకోవడం, వాళ్లు ఏడుస్తుంటే చూసి ఆనందించడం ఈ రోజుల్లో ఆడవాళ్లకు బాగా అలవాటైపోయింది బావా అంటూ తప్పుగానే కావ్య మీద ఎక్కిస్తూ అందరి ముందు రాజును మార్చేందుకు మాట్లాడుతూనే ఉంటుంది యామిని. అందరి ముందు కావ్య తన చెంప పగలగొట్టినా ఏమాత్రం మారదు ఈ సైకో. నీకు విలువలేని చోట క్షణం కూడా ఉండాల్సిన పనిలేదు బావా, పద బావా వెళ్ళిపోదాం అని చెయ్యి పట్టుకుని రాజుని లాగుతుంది యామిని. రాజ్ మాత్రం అంగుళం కూడా కదలడు. ఏంటి బావా, ఈ కళావతి ఒప్పుకుంటుందని ఇంకా నమ్ముతున్నావా అంటుంది యామిని. తన మీద నమ్మకం ఉంది కాబట్టే ఇంతదాకా వచ్చాను. నన్ను వద్దు అనడానికి కళావతి గారి దగ్గర ఏ కారణాలున్నాయో కాని ఇంత ప్రేమ చూపిస్తున్న ఈ కుటుంబాన్ని మాత్రం వదులుకోలేను. వీళ్ల మీద కోపంతో నీతో రాలేను. కళావతి గారు వద్దు అన్నంత మాత్రాన ఈ కుటుంబాన్ని ఎలా వదిలేస్తాను అంటాడు రాజ్. దాంతో యామిని బిత్తరపోతుంది. అపర్ణాదేవి కళ్ల నిండా నీళ్లతో రాజ్ వైపు చూస్తూ ఉంటుంది. అది కాదు బావా అని యామిని ఏదో మాట్లాడబోతూ ఉంటే, యామిని నువ్వెళ్ళు, నేను అమ్మతో కాసేపు మాట్లాడొస్తాను అంటాడు రాజ్. ఇక రుద్రాణి, వెళ్ళు రామ్, మేమంతా ఇక్కడే ఉంటాం కదా, తను నీకోసం చాలా తప్పిస్తోంది కదా అంటుంది. వెంటనే ఇందిరాదేవి రుద్రాణిని తిట్టి, తను ఉంటానంటే నీకేమిబ్బంది, కాస్త ఆగు అని రుద్రాణి నోరు ముయ్యించి యామినితో, అమ్మ తల్లి, మీ బావ సాయంత్రానికి ఇంటికే వస్తాడు, తన్ని కాసేపు వదిలేయ్, నువ్వు వెళ్ళు అంటుంది కోపంగా. దాంతో యామిని కోపంగా అక్కడి నుంచి వెళుతుంది. వెంటనే కావ్య కూడా వెళుతుంది వెనుకే కావ్య కూడా వెళుతుంది. హలో మిస్ యామిని అని గుమ్మం బయట్నుంచి పిలిచి యామినిని ఆపి మరీ మాట్లాడుతుంది కావ్య. ఏంటి లోపల తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? ఆయన నీ సొంతమవుతారని కలలుగంటున్నావా? అది ఎప్పటికీ జరగదు అని కావ్య అంటుంది. జరుగుతుంది అని యామిని అంటుంది. అలా ఇద్దరి మధ్య వాదనలు, ఛాలెంజ్లు ఎప్పట్లాగానే సాగాయి. అయితే ఆ క్షణంలోనే యామిని సైకోయిజం బయటపడుతుంది. రాజ్ నాకు మాత్రమే సొంతం కావాలి. ఒకవేళ నువ్వు చెప్పినట్లుగా నాకు సొంతం అవ్వలేదు అంటే మాత్రం ఇంకెవ్వరికీ సొంతం కానివ్వను. వస్తాను, బాయ్ అని యామిని వెళ్లిపోతుంది. అంటే రాజ్ని అవసరమైతే చంపడానికి కూడా సిద్ధమనే అర్థం ఉంటుంది యామిని మాటల్లో. కావ్య ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోదు. ఇక సీన్ కట్ చేస్తే రాజుతో అపర్ణాదేవి, ఇందిరాదేవి పక్కకు తీసుకువెళ్లి మరీ కోపంగా మాట్లాడతారు. అపర్ణాదేవి అయితే కన్నీళ్లతో, అది నో చెబితే ప్రాణాల మీదికి తెచ్చుకుంటావా, ఇలాంటి పిచ్చి పని చేస్తావా, బుద్ధుందా అని తిట్టిపారేస్తుంది. వాళ్లు అలా ఏడుస్తూ తిడుతూ ఉంటే ఆ ఎమోషన్ ని అర్థం చేసుకుంటాడు రాజ్. నవ్వుతూ, సారీ అమ్మా, సారీ నానమ్మా, ఇంకెప్పుడు ఇలా చేయను, జాగ్రత్తగా ఉంటాను. ఇందాక తలకి కట్టుతో వచ్చినప్పుడే మీ అందరిలో నా మీదున్న ప్రేమను చూశాను. ఇంత ప్రేమను ఎలా దూరం చేసుకుంటాను? అయినా ఏది జరిగినా మన మంచికే అంటారు కదా, ఈ చెడులో కూడా మంచే జరిగింది నాకు. కళావతి గారి మనసులో నా మీద ప్రేముందని తెలిసింది. తనను ఏదో కారణం ఆపుతోంది. అంతే తప్ప తనకు నా మీద ప్రేమ లేదు అన్నది అబద్ధం.
ఆ కారణమేంటో తెలుసుకుంటాను అని పాజిటివ్గా స్పందిస్తుంటాడు రాజ్. ఇక రాజ్ అలా మాట్లాడేసరికి ఇందిరాదేవి, అపర్ణాదేవిలు కూడా పాజిటివ్గానే వింటారు. నానమ్మా, మేమెలాగైనా ఎప్పటికైనా కలుస్తాం. తను నన్ను ప్రేమిస్తోంది, నేను తనని ప్రేమిస్తున్నాను. మా బంధం గొప్పది, వెళ్ళొస్తాను అని రాజ్ వెళ్లబోతూ ఉంటే కావ్య అక్కడికొస్తుంది. వెంటనే రాజ్ కావ్యను చూస్తూ, కళావతి గారు, మీకు నేనంటే ప్రాణమన్న సంగతి మీరు చెప్పకపోయినా నాకు తెలిసిపోయింది. కాని మిమ్మల్నేదో కారణం ఆపుతోంది, అదేంటో తెలుసుకునేదాకా నేను వదిలిపెట్టను, తెలుసుకునే తీరతాను అనేసి వెళ్లిపోతాడు రాజ్. కావ్య బాధపడుతుంది. ఇక రాజ్ ఇంటికొచ్చేసరికి యామిని హాల్లోనే ఉంటుంది. బావా, నీకు అర్థమైందా? ఆ కావ్య మనసులో నువ్వు లేవు, తను నిన్ను ప్రేమించడం లేదు. అలాంటి మనిషికి నువ్వు దూరంగా ఉండడమే మేలు అంటూ ఎక్కించే ప్రయత్నం చేస్తుంది. వెంటనే రాజ్ యామినితో, నేను ఐ లవ్ యూ చెప్పగానే తిరిగి ఐ లవ్ యూ అని చెబితే ప్రేమ ఉన్నట్లు కాదు. ఆవిడ నన్ను ప్రేమిస్తున్నారు, అది తన కళ్లల్లో చూశాను. మా ప్రేమ మళ్లీ చిగురిస్తుంది అంటూ యామినికి కాలేలా మాట్లాడి వెళ్లిపోతాడు రాజ్. యామిని రగిలిపోతుంది. చూడబోతే రాజుకి ప్రమాదం తలపెట్టేలా ఉంది యామిని తీరు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.